సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒంగోలు జిల్లా నుంచి టీడీపీ నాయకులు ఆయన జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి సూర్యప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే అండి. మహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రైట్ అండి. అలాగే అంకం చౌదరి గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. అయితే విషయం నమస్కారాలు. నమస్తే అండి. నమస్తే. అయితే ఒంగోలు రాజకీయాల్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తంలోనే ఏదైనా కదలిక వచ్చింది అంటే కనుక అది ఒంగోలు నుంచే. మరి ఈ ఒంగోలు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా మహానాడు విషయంలో కానివ్వండి, అమరావతి రైతుల విషయంలో కానివ్వండి, ఏదైనా టీడీపీకి ఒక మద్దతుగా ఒక పెద్ద వేవ్ కానీ ఏదైనా కదిలింది అంటే అది ఒంగోలు నుంచే, ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఒక కదలిక మొదలైంది అంటే ఇది ఒంగోలు నుంచే పాజిటివ్గా ఆలోచిస్తే. అది కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి విషయంలో. కానీ ఇప్పుడు ఆయన రావడాన్ని సామినేని ఉదయ్ భాను గారు వస్తుంటేనేమో పెద్ద ఏమీ ఇది లేదు, కానీ లేదంటే ఆయన మోపిదేవి వెంకటరమణ గారి విషయంలో కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా రాజీనామా చేశారు. సరే కూటమి వైపు రానప్పటికీ ఎక్కడెక్కడ చడీ చప్పుడు లేదు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు అంటే ఆ ఫ్లెక్సీలు చించేయడం, లేదంటే గుసగుసలు వినబడడం లాంటివి జరుగుతున్నాయి. ఏంటి కారణం? కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు విద్వేషమైనటువంటి రాజకీయానికి నాంది పలికారు. 2019 ఎలక్షన్లో కానీ 24లో కానీ ఆయన చాలా ఏ పార్టీ వారైనా సరే ఆయన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉండి ఆయన కక్ష రాజకీయ సాధింపులకి దాన్ని వేదికగా ఒంగోలుని తన రాజకీయాన్ని ఉనికిని కాపాడుకోవడానికి మరి ఆయన కుటుంబం మొత్తం కూడా అవినీతి చేసిందంటానికి నాంది పలికాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఇది నేనెవరో కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డికి స్వయాన బంధువుని. బాలినేని శ్రీనివాసరెడ్డితో 27 సంవత్సరాల రాజకీయాల్లో మేము వారితో కంటిన్యూ అయ్యి ఉన్నాం. ఆయన మంచి చెడు తెలుసు. ఆయన మతి భ్రమించి ఈ మధ్య, ఎందుకంటే సీనియారిటీ అని ఎక్కువైపోయి ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియనటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో పదజాలంతో తన ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు గెలిచినటువంటి దామచర్ల జనార్దన్ గారు 2014-19లో ఒంగోలు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి ఇంతవరకు చరిత్రలో తీసుకుంటే ఒంగోలు చరిత్రలో ఈ 70 సంవత్సరాలు ఈ జిల్లా పుట్టిన తర్వాత ఓన్లీ అభివృద్ధి జరిగిందంటే కేవలం దామచర్ల జనార్దన్ 2014-19 ఎన్డీఏ గవర్నమెంట్ లోనే ఒంగోలు అభివృద్ధి చెందింది. ఆయన సీఎం బంధువు అని చెప్పుకుంటాడే కానీ అతనికి కేవలం తన ఆస్తులు పెంచుకోవడానికి తన పవర్ను ఉపయోగించి తన వియ్యంకుడైనటువంటి కుండా భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి కొడుకు కళ్యాణ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వియ్యంకుడు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు కదా, ఆయన బావమర్తి రామిరెడ్డి, ఇలా రాజకిషోర్ రెడ్డి, కృష్ణ కిషోర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి బినామీలుగా మరి తయారయ్యి ఈ 2019లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2019 జూన్ ఆ నెలలో స్టార్ట్ చేశారు. 6వ నెలలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి 2 రోజులు 48 గంటలు తిరక ముందే ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలటువంటి ఉమ్మడి జిల్లాలటువంటి అద్దంకి కాన్స్టిట్యూన్సీ లో సంతమగలూరు మండలం పల్లికురవ మండలంలో కూకుట్ల పల్లి అనే గ్రామం ఉంది మేడం. ఆ గ్రామంలో బొగ్గుల కొండ అని ఒక ఫారెస్ట్, స్టేట్ ఫారెస్ట్ సంబంధించినటువంటి కొండది. ఆ కొండలో బాలినేని శ్రీనివాసరెడ్డి మేము ఇప్పుడు వ్యక్తిగతంగా మేము మాట్లాడుతున్నా, అతను మంచి చేసినా చెప్తాం, అతను అవినీతి చేసినా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పార్టీ మీద ఉంది. ఎందుకంటే ఆయన 34,060 ఓట్లతో ఎవరు ఓడించారండి? ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి వైఎస్ఆర్ ప్రభుత్వం జరిగినటువంటి అవినీతి తిమ్మింగ్లాలు మొత్తం 4 ఉంటే ఆ నలుగురిలో 2వ ఓడే బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇదే మహా టీవీ సాక్షిగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఒక తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు నేను లైవ్ లో రావడం జరిగింది మేడం. అదే మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో మీరు ఒక చిట్టా కూడా తయారు చేశారు. మీరు అంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి బంధువు, అలాగే ఆయనతో ట్రావెల్ చేశారు 20 సంవత్సరాల పైచలకు. అయినప్పటికీ సరే ఇప్పుడు టీడీపీ నాయకులుగా ఉన్నారు. కేవలం అంటే టీడీపీ నాయకులుగా ఉండడం వల్ల ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఆ చిట్టా పూర్తి స్థాయిలో మీ దగ్గర ఉందా? ఇప్పుడు ఆయన జనసేనలోకి రెడీ అవుతున్న సమయంలో ఈ చిట్టా తీయడంలో ఉద్దేశం ఏంటి?
జనసేనలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, టీడీపీలోకి వచ్చినా కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇది కూటమి సిద్ధాంతం. ఈ కూటమికి ఒకటే, దీనిలో అవినీతి రహిత పాలన ఈ రాష్ట్రంలో ఇవ్వాలని పేద ప్రజలు, వాళ్ళ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఇవాళ అగ్రకులాలు కానీ ఎవరైనా సరే ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమికి జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ సారథ్యంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన అనుభవం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి లేరు. 2019-24లో ఏం జరిగిందో ఈ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా గమనించారు. ఆ అనుభవం లేవటం, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్ పార్టీ కావటం, అది ప్రజలు తిరస్కరించి ఎన్డీఏ కూటమిని స్వాగతించారు. దీనిలో జరిగినటువంటి ఆ 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని చెప్తాం. కానీ 2019-21లో కూడా నేను మార్కాపురం జిల్లా ఉద్యమంలో అదే పార్టీలో ఉంటూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మీరు అంటే ఒక విషయం అండి, ఇప్పుడు మీ అబ్జెక్షన్ ఏంటి? ఆయన ఇవాళ జాయిన్ అవుతున్నారు జనసేన, ముఖ్యంగా టీడీపీ. 2021లో కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి 1400 ఎకరాలకు భూ కబ్జా చేశాడని ప్రతి ఆధారంతో ముఖ్యమంత్రి కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, కలెక్టర్ కానీ అందరికీ ఇస్తే నన్ను ఇది ప్రభుత్వానికి మా ఇబ్బంది వస్తే సందర్భం నన్ను సస్పెండ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు నేను ఈ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు మరి నిజాయితీగా ఉన్నటువంటి ఈ పార్టీకి మేము ప్రజల తరఫున ఒక రెస్పాన్సిబిలిటీ కోసం ఈ సూర్యప్రకాష్ రెడ్డి గారు నిలబడ్డారు. సరే, జనసేన జాయిన్ అయినా మాకే అభ్యంతరం లేదు. కేవలం అవినీతి మీద ఇప్పుడు నేను మీకు తమరికి అంటే దీనివల్ల ఒంగోలులో రాజకీయంగా ఏదైనా అంటే విభేదాలు ఈ రెండు పార్టీల మధ్య, పర్టికులర్ గా కూటమిలో ఉన్న రెండు పార్టీల మధ్య డెఫినెట్లీ మేము కూటమికి, మా కూటమిలో ఉన్న వాళ్ళని మేము గౌరవిస్తాం. కూటమిలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తాం. బట్ ఆయన చేసిన అవినీతిని మటుకు మా ఈ జిల్లా ప్రజలు కానీ, ఈ కాన్స్టిట్యూన్స్ ప్రజలు కానీ జీర్ణించుకోవాలనే పరిస్థితి. ఎందుకంటే అవినీతికి కేర్ ఆఫ్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జనసేన అధినేత అయినటువంటి ఈ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే మీడియా సాక్షిగా మహా టీవీ ద్వారా మేము మీకు పాదాభివందనం చేస్తాం. మీరు ఒక అపాయింట్మెంట్ ఇస్తే నేను వాస్తవాలు మొత్తం ఈ సంబంధించిన బాలినేని అవినీతి మొత్తం చెప్పాలని కూడా మహా టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ కోరుతున్నాను. ఇతను గతంలో అటవీ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అతను జరిగిన అవినీతి మొత్తం ఈనాటి జనసేన పార్టీ అధినేతటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ అటవీ శాఖలో జరిగినటువంటి గోల్మాల్ సంబంధించినయే నేను ఇప్పుడు మీడియా సాక్షి చెప్పబోతున్నాను. ఈ రోజు ఇందాక చెప్పినట్టు కూకుట్లపల్లి గ్రామంలో బొగ్గుల కొండ అనే సంబంధించినటువంటి ఆ కొండకి ఫారెస్ట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటలు అంటే ఏమేమి ఉన్నాయి మీ దగ్గర ఉన్న లిస్ట్ లో ఒకసారి సిడాన్ గ్రానైట్స్. సిడాన్ ఎవరండి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి కొడుకు, మనవడు, అంటే ఆయన కొడుకు మనవడు కంపెనీ పేరు మీద ఆ ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి. ఆయన ఎవరు? కొండా భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీయింకుడు. పల్లికూరు మండలం సర్వే నంబర్ 1100, 1102, 1103, 1100 సర్వే నంబర్లు 18 హెక్టార్లు, 44 ఎకరాలు ఇంచుమించుగా. మరొక కంపెనీ సెకండ్ అప్లికేషన్ సిడాన్ గ్రానైట్స్, సేమ్ అదే కంపెనీ పేరు మీద. ప్రొప్రైటర్ కె భాస్కర్ రెడ్డి బాలినేని వీయింకుడు. బొగ్గుల కొండ కుక్కట్లపల్లి గ్రామం, బల్లికూరు మండలం 1236 సర్వే నంబర్ 1237, 1947, 1949 11 హెక్టార్స్ అంటే 27.5 ఎకరా. తర్వాత రామిరెడ్డి మినరల్స్ ప్రొప్రైటర్ సాయి కళ్యాణ్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వీకుడు, కొండా భాస్కర్ రెడ్డి కొడుకు సాయి కళ్యాణ్ రెడ్డి. అతని పేరు మీద బొగ్గుల కొండ కుక్కట్లపల్లి విలేజ్ లో బల్లికురువ మండలంలో సర్వే నంబర్ 1234, 1235, 1236 అండ్ 1105 ఈ సర్వే నెంబర్ లో 36 హెక్టార్లు అంటే ఇంచుమించుగా 88 ఎకరాల 95 సెంట్లు. మరి ఆ 3 అప్లికేషన్ లో మరి అంత భూమి అన్ని హెక్టార్లు వేయడం జరిగింది. 4వది పృథ్వికా మినరల్స్. ఇది వి కృష్ణ కిషోర్ రెడ్డి ప్రొప్రైటర్, బొగ్గుల కొండ కుక్కట్లపల్లి విలేజ్, పల్లికూరు మండలం, సర్వే నంబర్ 1198, 1237, 1236,
1235, 1199. ఇది మొత్తం కూడా 36 హెక్టార్లు. ఇది కూడా 88 ఎకరాల 95 సెంట్లు. మరి సుమారుగా మీరు చెప్పే లెక్కలు చూస్తుంటే సూర్యప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పే లెక్కలు చూస్తుంటే మరి కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి అసలు? ఒక్క నిమిషం మేడం, అయిపోవచ్చు మేడం. శ్రీ మాతా మినరల్స్ వి కృష్ణ కిషోర్ రెడ్డి స్వయాన, ఈయన వచ్చేసి కొండా భాస్కర్ రెడ్డి దాయాదు, బొగ్గుల కొండ విలేజ్ లోనే బల్లికురమంలో సర్వే నెంబర్ 1198, 1237, 1236, 1235, 1099. ఇది కూడా 88 ఎకరాలు, 36 హెక్టార్లు, 88 ఎకరాల 90 సెంట్లు. ఇది ఒక అప్లికేషన్. తర్వాత 6వ అప్లికేషన్ శ్రీ లక్ష్మీ నరసింహ మినరల్స్ ప్రొప్రైటర్ శ్రీ బ్రహ్మారెడ్డి, ఆయన స్వయాన వీకుడు ఎవరికి, భాస్కర్ రెడ్డికి, వాళ్ళ కొడుకులు ఇచ్చినటువంటి అతనికి, బొగ్గులకొండ కుకటపల్లి విలేజ్ బల్లికురమంలో సర్వే నెంబర్ 1101, 1102, 1103, 1105, 1107, 28 హెక్టార్లు, అంటే 69 ఎకరాలు. శ్రీ ఎస్ఎల్ఎన్ మినరల్స్, ఇది 2వ అప్లికేషన్ బ్రహ్మారెడ్డి పేరు మీదే, సేమ్ మండలం, సర్వే నెంబర్ 1167, 1198, 1103. ఈ సర్వే నెంబర్ లో 28 హెక్టార్లు, అంటే 69 ఎకరాల 69 ఎకరాలు. ఒక్క నిమిషం అండి, మనకి సమయం సరిపోవట్లేదు. ఒక్క నిమిషం. సూర్యప్రకాష్ రెడ్డి, మొత్తంగా మీ ఎంక్వైరీలో మీరు చెప్తున్న ఆధారాల ప్రకారం అంటే 585 ఎకరాలు ఈ బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత అదే చెప్తున్నా. మొత్తం ఎంత? ఒక్క నిమిషం. మొత్తం ఓవరాల్ గా ఎంత ఆయన అవినీతి ద్వారా కబ్జా అయింది అనేది మీ దృష్టిలో ఉంది? ఎన్ని ఎకరాలు? అదే మేడం, 535 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ గా ఫారెస్ట్ మంత్రిగా ఉండి ఆయన ఎప్పుడైతే 530 ఎకరాల పేరు మీద అప్లికేషన్ వేస్తాడో ఆ అప్లికేషన్ వేయటమే నేరం, అవినీతి. తన శాఖలో ఉండి తన శాఖలోనే ఎవరు బహిరంగ తెలియకుండా మీ ఎలిగేషన్ ఇది. అంకం చౌదరి గారు ఉన్నారు, అనలిస్ట్. అంకం చౌదరి గారు నమస్తే అండి. ఇప్పుడు టీడీపీ అయిపోతుంది మేడం. ఒకే ఒక్క మాట, బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన ఘోరం ఏంటంటే ఈ 585 ఎకరాలు అప్లికేషన్ వేస్తూ దీనికి సబ్స్టిట్యూట్స్ గా ల్యాండ్, మరి బదులుగా ల్యాండ్ సత్యసాయి జిల్లాలో ఫారెస్ట్ అనుకొని 10,000, 20,000 ఎకరాలు ఎక్కడ కొని అక్కడ కూడా 615 ఎకరాలు అవినీతి సొమ్ముతో సంపాదించిన డబ్బుతో సబ్స్టిట్యూట్ ల్యాండ్ కూడా ఆయన తక్కువ 36 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆ ల్యాండ్ మొత్తం కూడా, అంటే ఫారెస్ట్ ఒక యాక్ట్ ఉంది, మనం ఏదైనా అప్లికేషన్ ఇస్తే దానికి బదులుగా డబుల్ ఆ ల్యాండ్ ఇవ్వాలా. అంటే ఈయన ఎంత స్వార్థపరుడు, అవినీతి పరుడు అనేది ఇంతకన్నా ఏముంది? నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం మీద పూర్తిగా అవగాహన ఉంటే, పూర్తిగా వారికి తెలియజేస్తుంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో సిద్ధాంతాలు గాని అవినీతి రహితంగా ముందు తీసుకెళ్ళాలని అసెంబ్లీలో కూడా. రైట్. సూర్యప్రకాష్ రెడ్డి గారు, మీరు అన్నట్టు అటవీ చట్టాలు ఒప్పుకోవు, అటవీ భూముల్ని గోల్మాల్ చేయడం కూడా అంత సాధ్యపడే విషయం కాదు. కానీ ఈ విషయంలో మీరు విత్ ప్రూఫ్స్తో సహా ఎక్కడ చొరబడ్డారు అన్న విషయాలు మీరు బయటపెడుతున్నారు. సరే, అంకం చౌదరి గారు, నిజంగా అంటే మరి ఇది కాస్త రాజకీయ ఫైట్గా మారితే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఆయన స్వాగతిస్తాం కూటమిలోకి వస్తే, కానీ అవినీతి మీద మాత్రం విచారణ జరపాల్సిందే అని అడుగుతున్నారు. ఇది సాధ్యపడే విషయమేనా? సాధ్యపడే అవకాశం ఉంటుందా అంకం చౌదరి గారు? దీన్ని ఎలా చూడాలి? లక్ష్మి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారికి అందరికి కూడా ముందుగా శుభోదయం. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ముందుగా ప్రారంభంలో ఒక వాక్యాన్ని పొందుపరిచారు. ఏంటంటే ఆ రోజు మహానాడు తోటి అలాగే అమరావతి రైతులకి ఒక రకమైన ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని అందించేసి మనోబలాన్ని ఇచ్చినటువంటి జిల్లా ఏదన్నా ఉంది అంటే ముందుగా ప్రకాశం జిల్లా గురించి మనం చెప్పుకోవాలి, నిస్సందేహంగా. అందుట్లో అనుమానమే లేదు. అలాగే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. అంతటి శక్తిమంతుడు చిత్తుగా ఓడిపోయాడు. ఆ జిల్లాలో ఏ విధంగా ఎన్ని స్థానాలు ఓడిపోయినాయో మనం ప్రత్యక్షంగానే చూసాం. కాకపోతే ఇప్పుడు ఈ పార్టీలు ఆయన మీద ఉన్నటువంటి అవినీతి గాని, వాళ్ళ కుమారుడి మీద గాని, వాళ్ళ బంధువుల మీద ఉన్నటువంటి వాస్తవాలు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో చాలా వరకు నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే నాకు ఆ జిల్లాతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బంధువర్గం ఉంది, స్నేహితులు ఉన్నారు. వారిని కూడా విచారించడం కూడా జరిగింది. ఎక్కువ మంది నేను విచారించే దానికంటే కూడా వాళ్ళకై వాళ్ళు ఫోన్లు చేసి ఏంటంటే ఇలా జరుగుతుంది, మామూలుగా జనసేనలోకి ఎట్లా తీసుకుంటారు, ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకుంటున్నారు, మాకైతే అర్థం కావట్లేదు,
మరి ఆయనకున్నటువంటి ఇప్పుడుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు దీంతో ఇబ్బంది పడతారేమో, ఒకసారి మీలాంటి వాళ్ళు కూడా చెప్పండి. అంటే మేమేదో చెప్తే వాళ్ళు వింటారన్న ఉద్దేశం, ఎందుకంటే ఇట్లా మాట్లాడతాం కాబట్టి. చాలా మంది కూడా ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారండి. నిస్సందేహంగా కూడా ఈ రోజు మీరు ఇందాక చెప్పారు ఉదయ్ భాన్ గారి గురించి, అక్కడ పెద్ద వ్యతిరేకత రాకపోయినా కూడా ఈయన మీద మాత్రం ఈ రోజు కూటమిలోకి రావటం మాత్రం నిస్సందేహంగా విభేదాలు అనేది వస్తాయండి, అందుట్లో అనుమానమే లేదు. ఇప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు కూటమిలో స్వాగతిస్తూనే ఆయన మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి విచారణ చేయమంటున్నారు. నిస్సందేహంగా విచారణ కనుక వాళ్ళ విచారణ నుంచి తప్పించుకోవటానికి మాత్రమే పార్టీలోకి వస్తున్నారు తప్ప తెలుగుదేశం పార్టీలో అవకాశం లేదు కాబట్టి జనసేన పార్టీలోకి వస్తున్నారు. అంతేగాని పార్టీ మీద ప్రేమ, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం లేదు అనేది దాదాపు నాతోటి మాట్లాడిన వాళ్ళు 100కి 100% మంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూటమి తీసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ రోజు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధినేతలు కావచ్చు, అధికారులు కావచ్చు, చేసిన విధ్వంసానికి మేము సాక్షిభూతంగా మిగిలి ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ పార్టీ అధికారంలో రాకూడదు. అందుకోసమే వాళ్ళకి వ్యతిరేకంగా ఏ కూటమి తెలుగుదేశం పార్టీ కలిసిన చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్న మేము ఆయనతో పాటు కలిసిన ఎవరైనా సరే స్వాగతించాము, వాళ్ళకి ఓట్లు వేసాము. ఈ విషయాన్ని అధినాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించట్లేదేమో అనే మనోవేదన కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. 164 స్థానాలు ఇచ్చిన తర్వాత ఈ నాయకులతో వీళ్ళకి ఏం పని, ఎందుకు వీళ్ళని తీసుకుంటున్నారు, ఇప్పటికీ ప్రజలకు అర్థం కాని విషయం అండి. నిస్సందేహంగా ఈ రోజు ఇలాంటి నాయకులను తీసుకున్నందు వల్ల జనసేనకి సీనియర్ నాయకులు రావడం, ఒక టీం ఏర్పాటు అవ్వడం కూడా అవసరమే ఉందిగా. అంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, లేదంటే అటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, లేదంటే కందుల దుర్గేష్ గారు తప్ప, అంటే ఈ 4-5 సీనియర్ నాయకులు తప్ప ఎక్కువగా లేదు. జనసేన బలం కూడా పుంజుకోవాల్సిన అవసరం ఉందిగా. అంటే లక్ష్మి గారు, ఏ బలం ఉంది, ఏ నాయకులు ఉండారని చెప్పని 21 స్థానాలకి 21 స్థానాలు శాసనసభలో గెలిపించారు. అలాగే 2 లోక్సభ స్థానాలు గెలిపించారు. ప్రజల యొక్క అభిమానం, లోకేష్ మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి జంట బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు, ఆయన ప్రశ్నించే తత్వం ఉంది, అవినీతిని ఆస్కారం లేకుండా చేస్తాడు, మనం అనుకున్న దాంట్లో ఆయన ముందుకు తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరు కృష్ణార్జున్ లాగా ముందుకెళ్లి ప్రభుత్వాన్ని నడుపుతారు, అవినీతి పరులను ఎండగడతారు, వాళ్ళకి శిక్షలు వేస్తారనే అభిప్రాయంతో వీళ్ళకి ప్రజలు ఆమోదం తెలిపారండి. నాయకుల వల్ల గెలవలేదు, ప్రజలు కార్యకర్తలు ఈ రోజు గెలిపించుకున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి కదా. ఇది ఒంగోలులో కాదండి, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీలు మారి పార్టీకి వచ్చే నాయకుల మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం, కొంతమంది సచివులు వస్తున్నారు అంటే వాళ్ళని స్వాగతిస్తున్నారు తప్ప ఎక్కువ మంది ఇలాంటి అవినీతి ఎవరైతే ఉన్నారో, అవినీతిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారో, ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఏంటంటే ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ద్వారా మేము చాలా మంది ఇబ్బంది పడ్డాం. చివరికి చేపల చెరువులు కాడించి మొదలు పెట్టుకొని సెంటు స్థలం ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారని చెప్పని బహిరంగంగా చెప్తున్నారు ఈ రోజు. మరి అలాంటి నాయకుల వల్ల పార్టీకి ఏం ఉపయోగం? అంటే సరే, అది ఇప్పుడు అలాంటి నాయకులు ఆరోపణలు ఎదుర్కొన్నారు, చాలా విషయాలు సరే ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు, ఆరోపణలు ఎదుర్కొన్నారు చాలా మంది ఉండొచ్చు. టీడీపీ కూడా రేపు ఇంకెవరినైనా తీసుకున్నప్పుడు జనసేన నిరాకరించడం, లేదంటే జనసేనలోకి వచ్చే వాళ్ళని టీడీపీ నిరాకరించడం, రేపు బీజేపీలోకి వచ్చే వాళ్ళని ఈ 2 పార్టీలు నిరాకరించడం లాంటివి కనుక జరిగితే, అంటే ఖచ్చితంగా అది ఆ మిత్రబంధానికి ఎక్కడో అక్కడ ఆ డిస్టర్బెన్స్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. 2014 నుంచి 19 నుంచి 24, 19 నుంచి 24లో రాష్ట్రంలో ఈ విధమైన పరిస్థితి రావడానికి ఆ ముగ్గురు విడిపోవడమే కారణం అనేదే కదా. మరి ఆ విడిపోవడం అనేది జరగకుండా బలంగా ముందుకు వెళ్ళాలి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బాధ్యత పార్టీ అధినాయకుల మీద ఎక్కువగా ఉంటుంది. కానీ పార్టీలో చేరికలు, పార్టీ విషయాలు, అంతర్గతాల విషయంలో ఆ పార్టీ ఈ పార్టీలో చొరవ తీసుకోవడానికి అవకాశాలు ఉండవు. కానీ ఎట్లా సస్టైన్ అవుతుంది ఈ ఇష్యూలో ఇప్పుడు? అంటే ఒకటండి, నేను ఇందా చెప్పినట్టు ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితులై ప్రజాసేవలో ఉండి మచ్చలేని వాళ్ళని తీసుకుంటే పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది. ఇప్పుడు కూటమిలో ఉన్నాం కదా, మనం బలం పెంచుకుందాం అని చెప్పి ఇలాంటి నాయకులను తీసుకున్నందువల్ల నిస్సందేహంగా దానివల్ల సమాంతర వ్యవస్థని రూపొందించినట్టే కదా. వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళు, ప్రాణాలకు తెగించి కేసులు ఎదుర్కొన్న వాళ్ళు, ఇబ్బందులు పడ్డవాళ్ళు,
జైలు పాలైన వాళ్ళు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి లక్ష్మి గారు? ఒకసారి తిరిగి ఆలోచించుకోండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేయాల్సిన ప్రభుత్వాలు తన పార్టీని, తన ఒక్క మనుషులను పెంచుకోవడం కోసం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేసినందువల్ల వాళ్ళు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు, దానివల్ల కూటమి ఏ విధంగా ముందుకెళ్తుంది, ఆ విభేదాలు అలా కొనసాగుతాయి కదా. ఎంతమంది కలిసి పనిచేస్తారు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు, వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు రేపు పొద్దున వచ్చిన తర్వాత మన పార్టీ వాళ్లే కదా, మా పార్టీ వాళ్లే కదా, మీరు విచారణ చేయొద్దు అంటేనే మొదలైనట్టే కదా వాళ్ళ దగ్గర విభేదాలు. కూటమిలో విభేదాలు అక్కడే ప్రారంభమవుతాయి కదా. కాబట్టి అలాంటి ప్రారంభం రాకుండా ఉండాలి అంటే, కూటమి సజావుగా ముందుకు వెళ్ళాలి అంటే, అవినీతి పరులు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పార్టీలోకి వస్తానంటే నిర్విఘ్నంగా ముగ్గురు కూటమిగా కూర్చున్నారు కాబట్టి ముగ్గురు కలిసి మాట్లాడుకొని ఎవరెవరు ఎలా చేశారో ఆ నాయకులను పక్కన పెట్టండి. అప్పుడే కదా ప్రజాస్వామ్యం పరడమిల్లేది. మీరు అనుకున్నది ప్రజలు మీకు ఏ విధంగా అయితే పట్టం కట్టారో ప్రజల అభిష్టం నెరవేరేది, మీరు ప్రజలకు కూడా సేవ చేయగలిగేది. ఇప్పుడు ఈ అవినీతి పరులను కాపాడతారా, ప్రజలకు సేవ చేయాలనే భావంతో ముందుకెళ్తారా? ఇది ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తున్న మాట. నా మాట కూడా అదేనండి. నేను ప్రజలతో ఏకీభవిస్తున్నాను. నాకైతే ఎంతమంది ఇప్పటికీ ఈ ఉదంతం వచ్చిన తర్వాత 300-400 మంది నాతోటి మాట్లాడారండి. వాళ్ళందరి అభిప్రాయం కూడా ఇట్లానే ఉంది. మహిళలతో సహా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సూర్యప్రకాష్ రెడ్డి గారు, నమస్తే లక్ష్మి గారు. జిల్లాలో ఎలా ఉంది అంటే, సరే మీరు దామచర్ల గారితో పాటు నడుస్తున్నట్టున్నారు టీడీపీ నాయకులుగా ఒంగోలులో. అంటే టీడీపీ క్యాడర్ ఎలా ఆలోచిస్తుంది, జనసేన క్యాడర్ ఎలా ఆలోచిస్తుంది? జనసేన నాయకులు అయితే ప్రకాశం జిల్లాలో ఎన్డీఏ కూటమిలో ఉండే సభ్యులు గాని, సామాన్య ప్రజలు గాని, జిల్లా మొత్తం కూడా బాలినేని వాళ్ళ జగన్ జనసేన, పవన్ జనసేన సారథ్యంలో నడుస్తుందా అనే అనుమానం మా జిల్లా వాసులకి, మా కుటుంబ సభ్యులకి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఇతను ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ కూటమి చేసేదానికి ఒక కుట్రతోటి జాయిన్ అవుతున్నాడని నేను అంటాం కాదు. మా జిల్లా వాసులు కానీ, మా కుటుంబ సభ్యులు చాలా మంది కూడా ఈ వారం 10 రోజుల నుంచి మేము వింటున్నది వాస్తవాలు కూడా మనం ప్రజలకు తెలియజేయాలా. వ్యక్తిగతంగా ఇక్కడ రాజకీయాలు చేసేది వేరండి. ఈ రాష్ట్రం బాగుండాలని ఈ పార్టీని ఎన్డీఏ కుటుంబ సభ్యులందరినీ కూడా మరి బంపర్ బడ్జెట్తో గెలిపిస్తే 164 మంది శాసనసభ్యులు మనకు అధికారం ఇస్తే ఎందుకు ఇలాంటి అవినీతి పనులు జాయిన్ చేసుకుంటారని మరి అంటున్నారు. అది వాళ్ళ సిద్ధాంతానికి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతానికి లోబడి రాజకీయాలు చేయాలి. కానీ ఇలాంటి అవినీతి అక్రమార్కుల్ని ఇంకొక విషయం చెప్తాం మేడం, ఎంత ఘోరమైన స్కామ్ అంటే ఒక 2 చెప్తాను. ఒక నిమిషం అది స్కామ్లు అది ఒకటి పక్కన పెడితే, సరే మీరు తయారు చేశారు, కష్టపడ్డారు, ఇప్పుడు జరగాల్సింది జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అంకం చౌదరి గారు అన్నట్టుగా లేదంటే పార్టీలోనో లేదా జిల్లాలోనో ప్రజలు విభేదిస్తున్న పరిస్థితి ఉంది. కానీ రావడం అనేది తథ్యంగా మారింది పరిస్థితి. దీన్ని మీరు ఆపలేరు. కలిసి నడవగలుగుతారా లేదా? మంచి అసాధ్యం, జరగని పనిది. మేము అవినీతి పరులతో మేము కలవు. అవినీతి పరుడు జాయిన్ అవుతున్నాడు. అవినీతి పరుడు మీద ప్రజా కోర్టులో నేను ప్రజా ప్రయోజన పిల్లు హైకోర్టులో వేయబోతున్నా. నాకు కొన్ని ఆధారాలు ఆర్టీఐ ద్వారా తీసుకొని వెళ్ళి వెయ్యాలి కాబట్టి డీజీపీ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, మరి ఈ రాష్ట్ర సంబంధించినటువంటి మా జిల్లా కలెక్టర్ ఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చి తర్వాత 12 రోజులకి తర్వాత నేను స్పందన బట్టి హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం బిల్లు సిబిఐ ఎంక్వైరీకి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకటి కాదు 1 స్కాములు చేస్తాడు. ఏ స్కామ్ అంటే 1 మనీ లాండరింగ్ చేస్తాడు, 2 భూ కబ్జాలు చేస్తాడు, 2 మాఫియా డాను స్టాండ్ మా దగ్గర విచ్చలవిడిగా లూటీ చేశాడు. అలానే లిక్కర్ సంబంధించినటువంటి షాపుల్లో కూడా ఆయన వాటాలు ఉన్నాయి. ఆయన వీయకుండా అడ్డం పెట్టి ఈ ఒంగోలు కాన్స్టిట్యూషన్ లోనే కాదు జిల్లాలోనే అక్షరాల 700 కోట్ల రూపాయల స్కామ్ సంబంధించిన డేటా మొత్తం మీరు నాకు ఒక అపాయింట్మెంట్ పవన్ కళ్యాణ్ ద్వారా మహా టీవీ వారు వంశీకృష్ణ గారు కానీ లక్ష్మీ గారి ద్వారా మరి ఈ రోజు వేడుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి నేను వాస్తవాలు తెలియజేస్తా. ఈ రాష్ట్రం సిద్ధాంతాలకి మరి ఎంతో చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఎంతో అండగా ఉన్నటువంటి ఈ కూటమి సభ్యులు అందరూ కూడా బాగుండాలనే, కూటమిలో ఇలాంటి అవినీతి పరుడు ఉండకూడదు, ఆ పార్టీ జనసేన పార్టీకి ఈ అంటకాకిన అవినీతి పరులు ఉండకూడదనే ఒక ఉద్దేశం తప్పనిచ్చి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.
రేపైనా కూడా ఈ జాయిన్ అయిన తర్వాత మీ చేతులతోనే మీరు మళ్ళీ సస్పెండ్ చేసే రోజు ఒక రోజు వస్తుంది. ఆ కూటమికి అది జరగకూడదని మా అభిప్రాయం. రైట్ అండి, రైట్. చూద్దాం ఖచ్చితంగా. సరే, మీరు తయారు చేసినట్టుగానే మీరు మరి ప్రయోజన వ్యాధ్యం మళ్ళీ వేస్తూ ఉంటున్నారు, పిల్లేస్తూ ఉంటున్నారు కాబట్టి రైట్, చూద్దాం ఇది ఏ టర్న్ తీసుకుంటుందో. ఇది మంచి జరుగుతుందా లేదంటే ఇదేమైనా డిస్టర్బెన్స్ కారణమవుతుందా? మరి అధినాయకులుగా ఉన్నవాళ్ళు దీన్ని జాగ్రత్తగా ముందుకు ఎలా తీసుకెళ్ళగలుగుతారు? అదే కనుక మళ్ళీ టీడీపీ వేసింది అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారిని కాపాడుకోనేలాగా ఉంటారా? మరి ఆ విషయాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉంటేనే పార్టీలోకి రావాలి అని మరి ఆ మాట తీసుకొని ఆ మాట ఇచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు బాలినేని గారిని తీసుకోబోతున్నారా? చూద్దామండి ఏం జరగబోతుందో. పార్టీలో చేరిన తర్వాత మరి సభ్యులందరూ కలిసిగా ప్రయాణం చేస్తాం. మేము వ్యక్తిగతంగా ఎవరి మీద పోము. మేము చేసేది కూడా ప్రజలకు పనికొచ్చే విధంగా మా సిద్ధాంతం అక్కడైతే ఎలాంటి గొడవలు ఇలాంటివి జరగనివ్వం కానీ లీగల్ గా ఫైట్ చేస్తాను అంటున్నారు మీరు. అంతవరకే లీగల్ ఫైట్ చేస్తాం. మేము ఎప్పుడు కూడా మా ఒంగోలులో ఇలాంటి రాజకీయాలు తెలియదు. విద్వేష రాజకీయాలు రైట్. మామూలుగా ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఇలాంటిది ఏదన్నా ఉంటే గనక చూస్తారు. కానీ ఇది కాస్త కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఈ మార్పుకు కారణం అయితే మరి ఇది ఏ టర్న్ తీసుకుంటుందో చూద్దామండి. ఎనీవే, థ్యాంక్ యూ అండి అంకం చౌదరి గారు, సూర్యప్రకాష్ రెడ్డి గారు, ఇద్దరికి ధన్యవాదాలు.